ప్రేక్షకులకు నమస్కారం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. మార్చి నెల మాస ఫలాలు మనం ఇప్పుడు చెప్పుకుందాం. మార్చి నెలలో మనకి ముఖ్యమైన పండుగ ఉగాది. అంటే మన తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. మార్చి నెల 29వ తారీఖున మనకి ఉగాది, చైత్రమాసం శుక్లపాడ్యమి మొదలవుతుంది. తదుపరి ద్వాదశ రాశిలో తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. ఈ రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశికి మార్చి నెలలో ఎలా ఉంటుంది, అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. కన్యా రాశి గోచారంలో కన్యా రాశిలో కేతువు స్థితి పొందినాడు. తర్వాత కుంభంలో రవి శని ఉన్నారు. మీనంలో రాహువు శుక్రుడు బుధుడు ఉన్నారు. వృషభ రాశిలో గురువు ఉన్నారు. మిథున రాశిలో కుజుడు ఉన్నారు. అందువల్ల వీరికి చాలా అద్భుతమైన కాలం, అత్యున్నతమైన కాలం అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకి అత్యున్నతమైన కాలం. వాళ్ళకి మంచి ప్రమోషన్లు, అధికారుల అనుగ్రహము, మంచి ఇంక్రిమెంట్లు, వాళ్ళ కోరుకుని ఉన్నతమైన పదవులు వస్తాయి ఉద్యోగస్తులకి. అట్లాగే వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది. వ్యాపారంలో 3 పువ్వులు 6 కాయలుగా వాళ్ళ వ్యాపారం వర్ధిల్లుతుంది. ఏ రకమైన వ్యాపారం అయినా ఈ రాశి వారికి ఈ నెలలో చాలా బాగుంటుంది. అయితే వీళ్ళకి అకాల భోజనం మూలంగా కొంచెం అనారోగ్యం వచ్చే ఇది ఉంది. అకాల భోజనం సూచిస్తున్నాయి పరిస్థితులు. దాన్ని తప్పించుకుని వీళ్ళు టైంకి భోజనం చేయడము, టైంకి నిద్రపోవడము చేయడం వల్ల వీరికి ఈ కొద్దిపాటి శారీరక శ్రమ కూడా లేకుండా మనసు ప్రశాంతంగా వీళ్ళు చేయగలుగుతారు. వీళ్ళ మీద నిందలు పడతాయి ఈ నెలలో. అయితే ఆ నిందలు మళ్ళీ వాటంతట అవే తొలగిపోతాయి. వీరి మీద ఎవరైనా నింద వేసినా తర్వాత వాళ్ళే ఇది నింద మేమే వేసాము అని మీ ముందే ఒప్పుకునే పరిస్థితులు ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు ఉంటాయి. కుటుంబ జీవితం వీళ్ళకి చాలా బాగుంటుంది. కుటుంబంలో అందరూ పరస్పరం అవగాహన ఉంటుంది. ఒకరికొకరు మాట వినడము, ఒకరినొకరు సహకరించుకోవడము చాలా బాగుంటుంది. అందువల్ల కుటుంబ సౌఖ్యం ఈ రాశి వారికి చాలా బాగుంది. ఒకవేళ వీళ్ళకి ఎవరైనా సోదరులతో గొడవలు ఉండుంటే ఇది వరకు, అవి ఇప్పుడు సమసిపోతాయి. అంటే వాళ్ళు పాత గొడవలన్నీ మర్చిపోయి సోదరులందరూ కూడా కలిసిమెలిసిపోయే అవకాశం ఈ నెలలో వీళ్ళకి చాలా ఉంది. భూములు కానీ, స్థలాలు కానీ, ఇళ్ళు కానీ, అపార్ట్మెంట్లు కానీ, పంట పొలాలు కానీ ఏవైనా కొనాలని అనుకుంటున్నా, స్థిర వాహనాలు కొనాలనుకుంటున్నా, కార్లు కానీ, బంగ్లాలు ఇట్లాంటివి ఏం కొనాలన్నా కూడా వీళ్ళకి ఈ మాసం మంచి అనుకూలంగా ఉంది. అందువల్ల వీళ్ళు అలాంటి ప్లాన్లు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. ఇంకా ఇంట్లో పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు ఇట్లాంటివి జరిగే అవకాశం ఈ రాశి వారికి ఉంది. మీరు చేస్తారు. మీరు కూడా వివాహ శుభకార్యాలకి అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యకార్యాలు చేస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. అవసరాలకి డబ్బు అందుతూ ఉంటుంది. అనారోగ్యం ఉన్నా కూడా అది తొలగిపోతుంది.
మీకు వాహన సౌఖ్యం ఉంది. ఎక్కడికైనా వాహనంలో వెళ్ళే అవకాశాలుంటాయి. నిందలున్నా మళ్ళీ తొలగిపోతాయి. ఉద్యోగస్తులకి అత్యున్నతమైన స్థాయిలుంటాయి. అలాగే బదిలీలు కూడా ఉంటాయి. ఆహ్, హ్మ్. ప్రమోషన్‌తో కూడిన బదిలీలుండే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ రాశి వారికి గణపతి పూజ, హ్మ్, 11 నామాలు లేదా 21 నామాలతో గరిక పూజ చేయడము, సంకటహర స్తోత్రం, ప్రణమ్య శిరసా దేవం స్తోత్రం చేయడము, బుధవారం నాడు గణపతి ఆలయాన్ని దర్శించడము ఈ రాశి వారికి చెప్పుకోదగ్గ పరిహారాలు. ద్వాదశ రాశులకి చెప్పదగిన ముఖ్యమైన పరిహారాలు ఏంటంటే, ఈ మార్చి నెల 29వ తారీఖున ఆహ్, ఉగాది. అంటే కొత్త సంవత్సరం మనకి ప్రారంభమవుతుంది. అదే రోజు మీనరాశిలోకి 6 గ్రహాలు ప్రవేశిస్తున్నాయి. కుంభంలో ఉన్న శని మీనరాశిలోకి వెళ్తారు. ఆల్రెడీ అక్కడ ఇప్పుడు రవి, శుక్రుడు, బుధుడు ఉన్నారు. ఇప్పుడు రవి, శని కూడా రవి 15వ తారీఖు తర్వాత మీనరాశిలోకి ప్రవేశిస్తారు. అక్కడ వచ్చే నెల 15వ తారీఖు వరకు అక్కడే ఉంటారు. ఇప్పుడు శని కూడా కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తారు. ఆ 29వ తారీఖు నాటికి చంద్రుడు కూడా అక్కడే రావడం వల్ల మొత్తం షష్టగ్రహ కూటమి అనేటటువంటిది మీనరాశిలో ఏర్పడుతుంది. దీనివల్ల చిన్న చిన్న 6 గ్రహాలు అందులోనూ రాహువు, రవి, శని, బుధుడు ఈ ఈ 4 గ్రహాలు కూడా పాపగ్రహాలే. శుక్రుడు, చంద్రుడు మాత్రమే మంచి గ్రహాలు. అందువల్ల ఆ 4 పాపగ్రహాలు మీన రాశిలో సంచరించడం వల్ల కొంచెం ఇబ్బందులనేటటువంటివి ఆ రాశి వారికి, ఆ రాశి ముందు వెనక రాశుల వారికి ఇబ్బందులుంటాయి. అందువల్ల ఈ రాశిలో ఉన్న ఈ మీన రాశి వారు కానీ, అసలు అందరూ కూడా ఉగాది సంవత్సరం మొదలవుతోంది కనుక, కొత్త సంవత్సరంలో వీళ్ళు అందరూ దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి పూజించడము, అందులోనూ ఈసారి అది రాజు ఆదివారం వచ్చింది ఉగాది. ఆదివారం అంటే రవి ఈ అధిపతి. అందువల్ల ఈ ఈ సంవత్సరానికి విశ్వవసు నామ సంవత్సరానికి రవి రాజు అవుతాడు, చంద్రుడు మంత్రి అవుతాడు. అందువల్ల సూర్య భగవాన్ని ఆరాధన చేయడము ఉగాది రోజున చంద్రునికి కోసం లలితా పారాయణం చేయడము లేదా మహాలక్ష్మీదేవి పూజ చేయడము చాలా మంచిది. అట్లాగే ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నది కనుక రాహు నుంచి పరిహారాల కోసం, రాహు గ్రహ అనుకూలత కోసం దుర్గాదేవి పూజ ఆదివారం నాడు రాహుకాల పూజ చేస్తారు. గుళ్ళో రాహుకాల పూజ చేస్తారు. ఆ పూజలు చేయడము, దుర్గాదేవిని స్తుతించడము, దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దుర్గాదేవి దర్శనం చేసుకోవడము చాలా మంచిది. ఇది అమ్మవారి ఆరాధన అనేది శుక్ర, రాహు, చంద్రులకు ముగ్గురికి కూడా చాలా మంచిది. అందువల్ల లలితాదేవి పారాయణ చేసిన, దుర్గాదేవి పారాయణ చేసిన, దుర్గా సప్తశతి పారాయణ చేసిన చాలా మంచిది. ఈ 3 గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. ఇంకా బుధుడు, రవికి విష్ణుమూర్తి ఆరాధన చాలా మంచిది. బుధుడు విష్ణు సహస్రనామం పారాయణం చేయడము, రవి కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయడము, అలాగే సూర్యోదయానికి ముందే లేచి రవికి అర్ఘ్యం ఇవ్వడము, రవికి చేయవలసినటువంటి పరిహారాలు. సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం అనేటటువంటిది చాలా మంచి పరిహారం. దీనివల్ల ఇది అందరూ చేయొచ్చు. ఆడ, మగ, చిన్న, పెద్ద అని భేదం లేకుండా అందరూ రవికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల అది చాలా మంచి పరిహారం రవిగ్రహ అనుకూలతకి. ఇంకా శని భగవానుడి కోసం అయితే శనికి మనం నడవడం ఎంత కష్టపడితే అంత ఇష్టం శని భగవానుడికి. అదే విధంగా నడక నడవడం కూడా శని నుంచి వచ్చేటటువంటి కష్టాలకి పరిహారం అవుతుంది. అందువల్ల నడవడము, పెద్దవాళ్ళని గౌరవించడము, ఇంట్లో తల్లిదండ్రులను పూజించడము, వృద్ధులకి ఏదైనా సేవ చేయడము, అలాగే ఇంట్లో బాత్రూమ్‌లు క్లీన్‌గా ఉంచుకోవడము, శివారాధన, శివుడికి అభిషేకం చేయడము, శివుని గుడి దర్శనం చేసుకోవడము, ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, హనుమాన్ గుడిలో ప్రదక్షిణాలు చేయడము శనికి పరిహారాలుగా చెప్పవచ్చు. అందువల్ల ఈ గ్రహాల వల్ల వచ్చేటటువంటి
ఆ అననుకూలతని తప్పించుకోవడానికి దైవారాధన ఒక్కటే మనకి శరణ్యము. అందుకని అందరూ నేను చెప్పిన పరిహారాలు చేసి అభివృద్ధిలోకి వచ్చి ఈ సంవత్సరం కొత్త సంవత్సరాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం.